హైదరాబాద్ సిటీ ఆఫ్ పెరల్స్ గా పిలువబడే ఈ నగరం చారిత్రక, సాంస్కృతిక, ఆధునిక ఆకర్షణల సమ్మేళనం. ఇక్కడ చూడడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో టాప్ 10 ప్రదేశాల గురించి మనం ఈ షార్ట్ లో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మొదటిది చార్మినార్. హైదరాబాద్ యొక్క గుండెల్లో ఉన్న చార్మినార్ 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా చేత నిర్మించబడింది. ఈ 4 మినార్లతో కూడిన నిర్మాణం నగరానికి ప్రతీక. దీని చుట్టూ ఉన్న లాడ్ బజార్లో ముత్యాలు, ఆభరణాలు, సాంప్రదాయ దుస్తులు కొనుగోలు చేయవచ్చు. సాయంత్రం లైటింగ్లో చార్మినార్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు భారతీయులకు ₹25 అయితే విదేశీయులకు ₹300 ఉంటుంది. ఇకపోతే రెండవది గోల్కొండ. ఈ 13వ శతాబ్దపు కోట కాకతీయుల, కుతుబ్ షాహీల పాలనలో ప్రసిద్ధి చెందింది. దీని అద్భుతమైన సౌండ్ అండ్ లైట్ షో చరిత్రను వివరిస్తుంది. కోటలోని అకోస్టిక్ సిస్టమ్ ఒక ప్రత్యేకత. ఒక చోట కొట్టిన చప్పట్లు కిలోమీటర్ల దూరంలో వినిపిస్తాయి. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు భారతీయులకు అయితే ₹5 ఉంటుంది, విదేశీయులకు ₹100 ఉంటుంది. ఇకపోతే మూడవది బిర్లా మందిర్. కళాపహాడ్పై 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం. తెల్లని మార్బుల్తో నిర్మితమైన ఈ ఆలయం రాజస్థానీ, ఒరియా శైలుల సమ్మేళనం. ఇక్కడ నుండి హుస్సేన్ సాగర్ సరస్సు, నగరం యొక్క అద్భుత దృశ్యం కనిపిస్తుంది. టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఇకపోతే నాలుగోది హుస్సేన్ సాగర్ సరస్సు. 1563లో ఇబ్రహీం కుతుబ్ షా చేత నిర్మించబడిన ఈ సరస్సు హైదరాబాద్, సికింద్రాబాద్లను విభజిస్తుంది. సరస్సు మధ్యలో 18 మీటర్ల బుద్ధ విగ్రహం ఆకర్షణగా కనిపిస్తుంది. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ఆనందించవచ్చు చాలా బాగా కూడా. టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. బోటింగ్ మాత్రమే ఇక్కడ ₹10 నుండి కలెక్ట్ చేస్తారు. ఇకపోతే ఐదోది సలార్ జంగ్ మ్యూజియం. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా సేకరించిన కళాఖండాలు, పురాతన వస్తువుల సేకరణకు ప్రసిద్ధి. సలార్ జంగ్ 3 యొక్క వ్యక్తిగత సేకరణ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం మాత్రం ఇక్కడ సెలవుగా ప్రకటించబడింది. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చి భారతీయులకు అయితే ₹50గా ఉంటుంది, విదేశీయులకు ₹500 వరకు ఉంటుంది.